హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో చివరన ఒక ఇమేజ్ ఉంటుంది. అందరూ డిఫరెన్స్ కనుక్కొని మీ పేరు, మీ ఊరు కామెంట్ పెట్టండి. కంటిన్యూగా ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెడతారో వాళ్ళకి క్రిస్మస్ రోజున ఒక మంచి గివ్ అవే ఉంటుంది. ఇక ఈ రోజు మన కథలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సీత వాళ్ళ ఇంట్లో అందరూ చక్కగా నిద్రపోతూ ఉన్నారు. ఇక ఇటువైపు గీత వాళ్ళ ఇంట్లో కూడా అందరూ పడుకుని ఉన్నారు. ఇక తార వాళ్ళ ఇంట్లో కూడా అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇదే అదునుగా చూసుకుని ఒక దొంగ సీత వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఓ అరే వా, అందరూ చక్కగా పడుకున్నారు. ఇదే మంచి సమయం. చక్కగా ఇంట్లో ఉన్న సామాగ్రి, ఎంత డబ్బుంటే అంత డబ్బు, బంగారం అన్ని కాజేయాలి. అలా అనుకుంటూ ఆ దొంగ సీత మంచం కిందికి దూరుతాడు. అంతలో ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు వాష్రూమ్ కోసమని బయటికి వెళ్దామని లేస్తారు. ఓ అరే, ఇంత రాత్రి టైంలో ఏంటి ఇతను నిద్ర లేచాడు? కొంపతీసి నన్ను చూసాడా ఏంటి? అవ్వమ్మో, ఇంక కొంచెం వెనక్కి జరిగి దాక్కుంటాను. అలా ఆ దొంగ ఇంకాస్త వెనక్కి జరుగుతాడు. అబ్బా, ఫుల్ గా నిద్ర పడుతుంటే ఏంటి కడుపులో గుడగుడ అరుపులు. నిన్న ట్రైన్ లో ఆ పాప్కార్న్ సమోసాల దెబ్బకి పొట్టంతా ఏదోలా అయిపోయింది. అలా అనుకుంటూ చిన్ని వాళ్ళ నాన్నగారు బాత్రూమ్ కి వెళ్తారు. మమ్మీ మమ్మీ, టైం ఎంత అయింది? నేను ఆడుకోవాలి. ఈ రోజు మా ఫ్రెండ్స్ అంతా మన ఇంటికి వస్తా అన్నారు. అబ్బబ్బా, పడుకో చిన్ని, ఇంకా రాత్రి 1 కూడా కాలేదు. పడుకో, నేను ఉదయాన్నే నిన్ను నిద్ర లేపుతానులే. అలాగే మమ్మీ. నన్ను మార్నింగ్ మాత్రం త్వరగా లేపండి. ఒకవేళ మా ఫ్రెండ్స్ రాకపోతే నేనే వెళ్లి వాళ్ళని పిలుచుకొని వస్తాను. అలా అని చిన్ని పడుకుంటుంది. ఓహో మయ్యో, వీళ్ళందరూ పడుకున్నారనుకుంటా. ఇదే కరెక్ట్ టైం. ఎలాగో బాత్రూమ్ కి వెళ్ళిన తను రావడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. అంతలోకే నా పని నేను కానిచ్చుకొని త్వరగా జంప్ అయిపోవాలి అనుకుంటూ ఆ దొంగ ఇంట్లోకి వెళ్తాడు. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు బాత్రూమ్ నుంచి బయటికి వస్తారు. అరే, ఇతనేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు? అయ్యో, నా పని అయిపోయింది. ఇంకా నేను దొరికితే నన్ను చంపేస్తారు వీళ్ళు. ఇప్పుడెలా? నేనేం చేయాలి? అలా ఆ దొంగ కంగారు పడుతూ ఉంటాడు. అబ్బబ్బా, మళ్ళీ ఏంటి కడుపులో గుడగుడ అంటుంది? అరే, మళ్ళీ మోషన్స్ పట్టుకున్నాయా ఏంటి నాకు? అలా అనుకుంటూ చిన్ని వాళ్ళ నాన్నగారు మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్తారు. ఓ అయ్యో, ఆ దేవుడి రోజు నా వైపే ఉన్నాడు. అతను ఇంట్లోకి రాకుండా మళ్ళీ బాత్రూమ్ కి వెళ్ళాడు. త్వరగా నా పని నేను కానిచ్చేస్తా. అలా అంటూ బీరువా ఓపెన్ చేస్తాడు. బీరువాలో ఉన్న డబ్బు ఇంకా బంగారం అంతా తీసుకుని మూట కడుతూ ఉంటాడు. అబ్బయ్యో, ఎలాగోలా వీటితో నా లైఫ్ సెట్ అయిపోతుంది. అలా అనుకుంటూ ఆ దొంగ డబ్బు బంగారం అంతా మూట కట్టుకుని బయటికి వస్తాడు. అంతలో సీత వాళ్ళ ఆవు దొంగను చూసి అరుస్తూ ఉంటుంది. అంబో అంబో, అరే ఆవు, ఏ ఆవు, అరువుకు అరువుకు, అరే అరే. అలా అనుకుంటూ చెట్ల చాటున వెళ్లి దాక్కుంటాడు ఆ దొంగ. ఏంటి ఆవు ఈ టైంలో అరుస్తుంది అనుకుంటూ వెంటనే చిన్ని వాళ్ళ నాన్నగారు బయటికి వచ్చి ఆవు దగ్గరకు వచ్చి చూస్తాడు. అప్పుడు ఆవు చిన్ని వాళ్ళ నాన్నగారికి ఆ పొదల దగ్గరికి చూపిస్తూ ఉంటుంది. చిన్ని వాళ్ళ నాన్నగారిని పొదల దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆవు. అబ్బో, ఇతను దొంగ అనుకుంటా, అందుకే ఇక్కడ దాక్కున్నాడు. వీడిని నేనొక్కడినే పట్టుకోలేను. నాకు తోడుగా ఎవరో ఒకరుంటే బాగుంటుంది. అలా అనుకుంటూ చిన్ని వాళ్ళ నాన్నగారు సైలెంట్ గా కొంచెం బయటికి వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అరే, ఈ టైంలో పోలీసులకు కాల్ చేస్తే చాలా టైం పడుతుంది వాళ్ళు వచ్చేసరికి. రాజాకి కాల్ చేస్తే 2 నిమిషాల్లో వచ్చేస్తాడు. అలా అనుకుంటూ రాజాకి కాల్ చేస్తారు.
అబ్బా ఈ టైంలో ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? ఫుల్ గా నిద్ర పడుతుంది నాకు. హలో, చెప్పండి, ఎవరు ఈ టైంలో కాల్ చేశారు నాకు? అరే రాజా, నేను కృష్ణాన్నయ్యని. నువ్వు వెంటనే 2 నిమిషాల్లో వచ్చే మా ఇంటికి. ఇక్కడ దొంగ ఉన్నాడు పొదల్లో. నువ్వు వస్తే ఇద్దరం పట్టుకుని కట్టి పడేద్దాం. అరే అన్నయ్య, ఈ టైంలో దొంగలు పడ్డమేంటి? దొంగలు రాత్రి కాకపోతే మిట్ట మధ్యాహ్నం పడతారా ఏంటి? వెంటనే వచ్చేయి, లేదంటే వీడు పారిపోతాడు. అలాగే అలాగే, సరే అన్నయ్య, వచ్చేస్తున్నా. 1 నిమిషంలో జెట్ స్పీడ్ లో నీ దగ్గరే ఉంటా. అలా అంటూ రాజా వెంటనే స్కూటీ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఆ దొంగ చిన్ని వాళ్ళ నాన్నగారినే గమనిస్తూ ఉంటాడు. అతను వెళ్ళాడా లేదా అని తొంగి చూస్తూ ఉంటాడు. చిన్ని వాళ్ళ నాన్నగారు పక్కనే ఉండడం చూసి ఆ దొంగ పొదల్లోనే దాక్కుండిపోతాడు. అంతలో రాజా అక్కడికి వచ్చేస్తాడు. వెంటనే చిన్ని వాళ్ళ నాన్నగారు పొదల్లో ఉన్న దొంగని చూపిస్తూ ఉంటాడు. ఇద్దరు వెనక నుండి వెళ్లి ఆ దొంగని పట్టుకుంటారు. అయ్యో, అరే బాబోయ్, వీళ్ళు వచ్చి నన్ను పట్టేసుకున్నారు. నన్ను వదలండి దేవుడో, నేనెప్పుడు ఈ పని చేయను. ఈ ఒక్కసారికి నన్ను వదిలిపెట్టండి. ఇక మీ కంటి కూడా కనిపించను. దొరికాక ఎన్ని మాటలైనా చెప్తారు. దొంగ రాస్కెల్, నీ మాయ మాటలు నేను నమ్మన్రా. తీసుకో తీసుకో, చావురా చావు చావు. అలా రాజా ఆ దొంగని కొడుతూ ఉంటాడు. అన్నయ్య, వీడిని ఇలా వదిలిపెట్టకూడదు. వెంటనే పోలీసులకి కాల్ చేద్దాం. వాళ్ళైతేనే వీడికి తగిన గుణపాఠం చెప్తారు. అలా అంటూ రాజా పోలీసులకి కాల్ చేస్తాడు. అయ్యో బాబు బాబు, నన్ను క్షమించండి. ఒక్కసారి వదిలిపెట్టండి. ఇంకెప్పుడు చెయ్యను. దయచేసి నన్ను నమ్మండి. నన్ను వదిలిపెట్టండి. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. కానీ ఆ దొంగ మాటలు వినకుండా రాజా పోలీసులకి కాల్ చేస్తాడు. హలో, ఎస్ఐ గారు, ఇక్కడ మా ఇంట్లోకి దొంగ వచ్చి నగలు డబ్బు దోచుకున్నాడు. మేము ఆ దొంగని పట్టుకున్నాం. మీరు వెంటనే వచ్చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ చిన్న తేడాలను కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మీ పేరు, ఊరు కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.